ఎర్ర గోంగూర 2 కట్టలు తీసుకొని చక్కగా గోంగూరంతా నీట్‌గా కోసి, ఆ గోంగూరని నీటిలో 1, 2 సార్లు శుభ్రపరిచి, ఎందుకు అనంటే గోంగూరలో ఎక్కువగా మట్టి ఉంటుందండి. కాబట్టి ఎక్కువ నీటిలో 1, 2 లేదా 3 సార్లు గోంగూరను కడిగి ఇలాగ చక్కగా నేను ఒక ప్లేట్‌లోకి తీసుకున్నానండి. గోంగూర పచ్చడిలోనికి కావలసినవి పచ్చిమిరకాయలు, 2 టమోటా, అలాగే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సాల్టు, పోపు దినుసులు. నేను ముందుగా ఒక మిక్సీ జారుని తీసుకొని అందులో పచ్చివే టమాటాలు కట్ చేసి, పచ్చిమిరకాయలు నేను వీటిని ఉడకబెట్టలేదు లేదా నూనెలో వేయించలేదండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. పచ్చిగా ఉన్న 2 టమాటోల్ని, గోంగూరకి సరిపడా పచ్చిమిర్చిని, రుచికి సరిపడా సాల్టుని, కొంచెం జీలకర్రని, అలాగే వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకొని మిక్సీ జారులో వేసి చక్కగా పేస్ట్‌లా చేసి ప్రక్కన పెట్టానండి. ఇప్పుడు నేను ఒక పాత్రను తీసుకొని స్టవ్ వెలిగించి, స్టవ్ మీద పాత్రను పెట్టి, కడిగి నేను ప్రక్కన పెట్టిన గోంగూర ఏదైతే ఉన్నదో ఆ గోంగూర ఆ పాత్రలో పెట్టి, గోంగూర ఉడకడానికి సరిపడా నీటిని మీరు చూస్తున్న విధంగా నీటిని వేసానండి. మనం మూత పెట్టి లో ఫ్లేమ్‌లో గోంగూరను ఉడకనిద్దాం. చాలా త్వరగా గోంగూర ఉడికిపోతుందండి. ఒకసారి మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా గోంగూర ఉడుకుతూ ఉంది. ఇందులో ఇంకా నీరు ఉన్నది కాబట్టి ఇంకా కొద్దిగా మనం ఉడకనిద్దామండి. మూత వేసేసి కొంత సమయాన్ని లో ఫ్లేమ్‌లో గోంగూరను ఉడకబెడదాం. గోంగూర ఇప్పుడు చక్కగా రెడీ అయిందండి. ఈ రెడీ అయిన ఉడికిపోయిన ఈ గోంగూరను తీసుకొని మనం ముందుగా పేస్టులా చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటో, అలాగే సాల్టు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కలిపి మనం పేస్ట్ చేసి ప్రక్కనుంచాం కదా, ఆ పేస్ట్‌ని ఇందులో చేర్చానండి. ఈ రెంటిని చక్కగా కలియబెట్టాను. మీరు చూస్తున్న విధంగా గోంగూర పచ్చడి ఈ విధంగా అయింది. అయితే ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేసి, గోంగూరకి నూనె కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నూనె వేడయ్యాక పోపు దినుసులను వేశాను. పోపు దినుసులు వేగుతూ ఉన్నాయి. ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు వేశానండి. ఆనియన్ ముక్కలు, పోపు దినుసులు చక్కగా వేగుతూ ఉన్నాయండి. ఈ వేగాక నేను ఇంకొక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి చక్కగా కట్ చేశానండి. పై పీస్ అంతా తీసివేసి చక్కగా కట్ చేసి నీట్‌గా కట్ చేసి అవి కూడా ఈ ఆనియన్ ముక్కల్లో నూనెలో వేశానండి. చక్కగా వేగిపోతున్నాయి. గుమగుమలాడే కమ్మని స్మెల్ వస్తూ ఉందండి. వాసన చూస్తుంటేనే తినాలనిపించేటట్లుగా కమ్మని వాసన వస్తుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూర ఇష్టపడని వాళ్ళు కూడా వద్దన్న వారే ముద్ద మిగలకుండా తినేస్తారండి. పుల్ల పుల్లగా ఉండే గోంగూర పచ్చడి ఇప్పుడు నూనె, పోపు దినుసులు, ఆనియన్ ముక్కలు నూనెలో చక్కగా వేగిపోయాయండి. ఈ విధంగా నేను సిద్ధపరిచిన గోంగూర పచ్చడి, పుల్ల పుల్లగా ఉండే గోంగూర పచ్చడి ఇందులో వేసానండి. కమ్మని స్మెల్, గుమగుమలాడే స్మెల్ వస్తూ ఉందండి. ఇప్పుడే తినేయాలనే అంతగా మంచి స్మెల్ వస్తూ ఉంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. గోంగూర ఇష్టపడని వాళ్ళు సైతము గోంగూర పచ్చడి ఈ విధంగా చేస్తే ముద్ద మిగల్చకుండా తినేస్తారండి. స్టవ్ ఆపేసి ఈ గోంగూర పచ్చడి అంతా కూడా నేను ఒక బౌల్లోనికి తీసుకుంటున్నానండి. ఎంతో రుచిగా ఉండే పుల్ల పుల్లని గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.